ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదుము వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడిని నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకుని వాడిని నేనే. ముదుము వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడిని నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకుని వాడిని నేనే. ఈ యొక్క లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, వయసు పెరుగుతూ ఉన్నప్పుడు చాలామంది భయపడిపోతూ ఉంటారు. తమ ఎంతకాలం బ్రతుకుతారో, తమను ఎవరు చూసుకుంటారో, అనారోగ్యం రాకుండా, ఎవరి మీద ఆధారపడకుండా నిద్రించినట్లయితే అది మంచిదని ఆలోచన చేసుకుంటూ ఉంటారు. కానీ నిజమైనటువంటి ప్రేమ వారిని ఎలా నడిపిస్తూ ఉంటుందంటే, ఎవరైతే దేవుని హత్తుకొని జీవిస్తారో, దేవుని వైపు చూస్తూ ఉంటారో, ముదుము వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడిని నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకున్న వాడిని నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్న వాడిని నేనే, నేను ఎత్తుకొనిచు రక్షించేవాడిని నేనే. ఇంకా నీ తల వెంట్రుకలు నెరిసినప్పుడు కూడా నేను ఎత్తుకోవడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. ఇక్కడ ఎత్తుకోవడం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఆయన అంతవరకు కూడా నీ ఎడల తన బాధ్యత తీసుకుంటానని అతను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడవలసినటువంటి సమయం అనేది ఉంది. అలా ఆధారపడేటువంటి సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక వ్యక్తిని నీకు ఏర్పాటు చేసి నీకు సహాయకారిగా ఉంచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక దావీదుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దావీదు ఎటు రీతిగా ఉన్నాడంటే, కీర్తనల గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు, వృద్ధాప్యం మందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడకము, వారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టుదురు, సారం కలిగి పచ్చగా నుందురు. కీర్తన 92 అధ్యాయము 15వ వచనం. కనుక ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క పరిస్థితులను బట్టి, తమ వయసుని బట్టి, తన చుట్టూ ఆవరించినటువంటి మనుషులందరిని బట్టి వారు కృంగిపోతూ ఉంటారు. కానీ నిజమైనటువంటి ప్రేమ అన్ని విషయాల్లో వారిని బలపరిచి ఎంతో కృపతో నడిపించడానికి అది శక్తివంతంగా ప్రతి మనుషుడి జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. ఒక మనుషుడి జీవితం వ్యర్థమని అనుకోవడానికైతే లేదు. ఎందుకంటే దేవుని ప్రేమించేవారు, దేవుడు పనిచేసేటువంటి వారు, దేవుని కొరకు ఆయన మాటలు విత్తినంత కాలం వారు శ్రేష్టమైనటువంటి పంట కోస్తారు. శ్రేష్టమైనటువంటి పంటే కాదు, అనేక ఆత్మలను రక్షించడానికి వారు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ప్రేమగల తండ్రి, ఈ దినాన నీ విషయమైతే ఆయన వల్ల నీకు సహాయం కలుగుతుందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లేవీకాండము 19 అధ్యాయం 32 వచనంలో, తల నెరిసిన వాని ఎదుటి లేచి ముసలివాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలను. ముదుము వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడిని నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకొని వాడిని నేనే. ప్రభు ఈ ఉదయకాలాన్ని ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఏ విషయాలను బట్టి నువ్వు చింతిస్తూ ఉన్నావో, బలహీనపడుతూ ఉన్నావో, నీ పిల్లల్ని బట్టి ఏ విషయాలతో కృంగిపోతూ ఉన్నావు, ఇంకా అనేక రకాల సమస్యలను బట్టి నువ్వెంత వేదనకరమైన చింతలోనికి వెళ్ళిపోతూ ఉన్నావు. కానీ ఈ ఉదయకాలాన్ని అయితే ప్రభు అయితే నేను ఎత్తి పట్టుకుంటానని చెప్తూ ఉన్నారు. నీకు అన్ని విషయాల్లో కృప చూపుతానని మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను అత్యధికంగా బలపరిచి నిన్ను శ్రేష్టమైన సన్నిధి కింద భద్రపరుస్తానని నీ ఎడల ఎంతో కృప చూపుతున్నారు. కనుక నువ్వు భయపడక ఆయన స్తుతించు. ఖచ్చితంగా యెహోవా నిస్సి అయినటువంటి దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించి నిన్ను అన్ని విషయాల్లో బలపరిచి కృప చూపుతాడు. ప్రభా, మీ దయగలిగా నష్టాలకు అప్పగించుకుంటుండగా ఈ దినం ఇటువంటి చింత ఎవరైతే కలిగి ఉన్నారో వారి జీవితంలో ప్రభా నువ్వు గొప్ప కార్యము జరిగించి నీ మహిమ సన్నిధిని ఆయన తోడుగా ఉంచి నడిపించి బలపరచమని, ప్రతి విధమైన కీడులో తప్పించి నీ సహాయకరమైన సన్నిధి వారికి తోడుగా ఉంచమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.